నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియా వ్యవస్థాపకులు శ్రీ ఈకే గిరీష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి అనేక ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గిరీష్ గారు. నమస్తే అండి. గిరీష్ గారు, అదేవిధంగా థాట్ ప్రాసెస్ అనేది ఎలా పనిచేస్తుంది, దాని గురించి వివరంగా తెలియజేయగలరు? ఓకే, సో థాట్ ప్రాసెస్ అన్నది అందరూ అనుకున్నది జనరల్గా మనం ఏదైతే ఆలోచనలు బలంగా చేస్తామో ఆ ఆలోచనలు మన జీవితంలోకి తిరిగి రావడం జరుగుతాయి, వాస్తవ రూపం దాల్చడం జరుగుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పున్నాను. నేను లైక్ కర్మ అంటే ఏంటి, గతంలో మనం ఆలోచించిన ఆలోచనలు వాస్తవ రూపం దాల్చి అది నిజ జీవితంలో కనుక వచ్చాయి అని అంటే వాటిని ఆలోచనలు థాట్ ప్రాసెస్ అని అంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. ఇప్పుడు లైక్ మీకు కోటేశ్వరుడు అవ్వాలని ఉంటుంది, నాకు కోటేశ్వరుడు అవ్వాలని ఉంటుంది. మీకు అవకాశం వస్తే మీరు ఒక సీఎం అయిపోవాలని ఉంటుంది, నాకు అవకాశం వస్తే నేను పిఎం అవ్వాలన్న కోరిక నాకు ఉంటుంది. ఇది మనకే కాదు, ప్రతి కామన్ మ్యాన్ కూడా ఉంటుంది అనమాట. బట్ ఒక్కడు మాత్రమే అవుతున్నాడు, మిగిలిన వాళ్ళు కావట్లేదు. ఏంటి వేరియేషను అని అంటే ఇక్కడ రీజన్స్ ఏంటంటే ఆ వ్యక్తి వదులుతున్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏ రేంజ్లో ఉంది. ఆల్ఫాలో వదిలాడా, బీటాలో వదిలాడా, గామాలో వదిలాడా, డెల్టాలో వదిలాడా, తీటా లెవెల్లో వదిలాడా అనే దాని బేస్ మీద ఆధారపడుతుంది. డెఫినెట్లీగా ఉంటుంది, ఖచ్చితంగా. ప్రతిదీ ప్రపంచంలో మిమ్మల్ని ఒక థర్డ్ ఐ, మీకు బిగ్ బాస్ ఒకటి వాచ్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఏం అడిగారో ఇవ్వడానికి ఉంటుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీని బట్టి ఆధారపడుతుంది మనం ఏ ఫ్రీక్వెన్సీలో అడుగుతున్నాము అంటే. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మీకు కొన్ని దగ్గర మిషన్స్ ఉంటాయి, మామూలుగా ఒక సుత్తి లాంటి దాన్ని తీసుకొని టప్పని కొట్టాము అని అనుకోండి, రీడింగ్ పెరుగుతుంది. తెలుసా మీకు? సో 350, 400, 900 అట్లా చూపిస్తూ ఉంటుంది. సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత 900 దాటింది అని అంటే వాటికి కాయిన్స్ కూడా పడతాయి, ఒక్కొక్క గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరు ఎంత బలంగా మోదారు అనే దాన్ని బట్టి వాడికి రావడం జరుగుతుంది. సిమిలర్లీ మనము ఏదైనా వెయిట్ కానీ ఏదైనా లిఫ్టింగ్ చేసేటప్పుడు ఎవరు ఎంత ఎక్కువగా బలం మోసారనే దాన్ని బట్టే వాడిని విజేతగా నియమించడం జరుగుతుంది. సో సిమిలర్లీ ఈ యొక్క ప్రకృతిలో ఆలోచనలు అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవ్వడికి ఆలోచన లేదు, కేవలం ఇది కొంతమంది మాత్రమే చేస్తారు, కొంతమంది చేయరు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఉంటాయి. దాంట్లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మళ్ళీ ఆల్ఫా లెవెల్, బీటా లెవెల్, గామా లెవెల్, డెల్టా లెవెల్, థీటా లెవెల్ అని చెప్పి ఆలోచనలు ఉంటాయి. ఆల్ఫా లెవెల్ అంటే మైన్యూట్ లెవెల్ థాట్స్. ఈ థాట్ గురించి ముందు తెలుసుకోవాలి అని అంటే ఒక మనిషికి సగటున 60 ఆలోచనలు వస్తాయి నిమిషానికి. 60 ఆలోచనలు అంటే అన్ని ఆలోచనలు ఎలా వస్తాయంటే, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, వీఆర్ కనెక్టింగ్ విత్ లాట్ ఆఫ్ టాపిక్. ఇందాక మిషన్ గురించి వెళ్ళాము, తర్వాత పాయింట్లు వెళ్ళింది, డబ్బు వచ్చింది, తర్వాత ఇప్పుడు ఈ టాపిక్ గురించి వచ్చేసాం అంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ప్రాసెస్ ఆఫ్ జర్నీలో ఒక ఆలోచన మీద నిలబడడం, దీన్ని ఆల్ఫా లెవెల్ అంటాం. అదే కనుక 30 లెవెల్ ఆలోచనలు మాత్రమే, అంటే ఎన్ని ఆలోచనలు లేకుండా కేవలం 30 లెవెల్లో ఉంది అని అనుకోండి, దట్ ఈస్ కమ్ అండర్ బీటా లెవెల్. అలా కాకుండా ఆ మనిషికి ఒక నిమిషానికి కేవలం 20 నుంచి 25 ఆలోచనలు ఉన్నాయంటే గామా లెవెల్. 20 నుంచి డెల్టా లెవెల్ అంటే 5 ఆలోచనలు మాత్రమే ఉంటాయి ఒక నిమిషానికి. రోజులో 72,000 ఆలోచనలు కాస్త 3 నుంచి 4,000 ఆలోచనలు మాత్రమే చేస్తాడు, ఇంకేం ఉండవు వాడికి. సో డెల్టా లెవెల్కి వచ్చింది అని అనుకోండి, కేవలం ఒక రోజులో 10-15 ఆలోచనలు మాత్రమే ఉంటాయి, ఇంకేం ఆలోచనలు ఉండవు. తిన్నామా, నిద్రపోయామా, లేసామా, అతనికి ఏం టార్గెట్ ఉందో ఆ టార్గెట్ మీద కాన్సన్ట్రేట్ చేసేది. అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఈ సృష్టిలో దేన్నైనా సరే తీసుకొని వస్తాయి. అలాగని మిగిలిన వాళ్ళకి ఉండవా అండి అని అంటే ఉంటాయి. మనకు కూడా డెల్టా లెవెల్ థాట్ రోజుకి ఒకటి వస్తుంది, ఒక పొజిషన్కి వస్తుంది. అయితే దురదృష్టం కొద్దీ ఏంటి అని అంటే మనుషులందరూ ఆ మూమెంట్లో దరిద్రాన్ని కోరుకుంటారు, అదృష్టాన్ని కోరుకోరు. సో ఆలోచనలకి ప్రపంచాన్ని యావత్తును మార్చే శక్తి ఉందండి. మీరు ఒక సామాన్య మానవుడిని పిఎం కాదు, ప్రపంచ అధిపతిని కూడా చేసేయగలుగుతుంది అనమాట. అంత ఆలోచన శక్తి, ఆ ఆలోచనకి అంత శక్తి ఉంది. అంటే వీడు చాలా లేబర్ కేటగిరీకి సంబంధించిన వాడు కాబట్టి వీడికి లేదు, లేకపోతే ఈయన పుట్టుకతోనే ఒళ్ళంతా చక్రాలతో పుట్టాడు, ఒళ్ళంతా మచ్చలతో పుట్టాడు, అలాంటి భేదం ఏమి ఉండదు ప్రకృతికి. వాడు ఆలోచించిన ఆలోచన బట్టి వాడికి ఎబిలిటీ మారిపోతుంది. సో ఆ ఎబిలిటీని మాత్రం ఇచ్చేది మళ్ళీ ప్రకృతే. ఆ వ్యక్తికి ఇచ్చే ఎబిలిటీ, ఈ వ్యక్తికి ఇచ్చే ఎబిలిటీ మొత్తం మళ్ళీ ప్రకృతి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ని ప్రకృతి కోరుకుంటుంది, సాధన చాలా ఉంటుంది అనమాట దీని వెనకాల. సో అంతేగాని చాలామంది ఏమనుకుంటారు అని అంటే నేను అడిగేస్తున్నా, ప్రకృతి నాకు ఇచ్చేస్తుంది అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. దట్ ఈస్ కైండ్ ఆఫ్ హాలోజినేషన్.
దాని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉందన్నమాట. అది అర్థం కాకనే చాలా మంది ఏమైపోతారు అని అంటే, మనం ఆలోచిస్తున్నాము, నేను చాలాసార్లు కోటేశ్వరం అవ్వాలనుకున్నాను, నేను కాలేకపోయానే, మరి ఇదంతా రాంగ్ ఏమో, నేను చాలాసార్లు ఇది అవ్వాలని అనుకున్నాను, అవన్నీ కాలేదే, మరి నాకు ఇదంతా రాంగ్ ఏమో అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఒక సిస్టమాటిక్ మెథడ్లో ప్రాపర్గా గనక వెళితే 2 నుంచి 3 సంవత్సరాల కాలంలో పరమ దరిద్రుడు కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 కోటేశ్వరుడు అయిపోవచ్చు. ఎలన్ మాస్క్ ఎప్పుడు అయ్యాడు అనుకుంటున్నారు? 2019 వరకు ఎలన్ మాస్క్ అనే వాడి గురించి పెద్దగా తెలియదు ఎవరికి. 2018 తర్వాత అతను వరల్డ్స్ రిచెస్ట్ పొజిషన్కి వచ్చాడు. మీరు గ్రాఫ్ చూశారు అని అంటే మీకు 18 నుండి అతని యొక్క జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు టెస్లా అనేది ఫామ్ కాలేదు కంప్లీట్గా. దాని తర్వాత అతను అయ్యాడు అనమాట. సడన్ రైజ్ అయిపోయాడు. $500 బిలియన్ ఇంక్రీజ్ అయిపోయింది. ఒక్కసారిగా మార్కెట్ కూడా చాలా చేంజ్ అయింది. సో ఇక్కడ థింగ్ ఏం చెప్తుంది అని అంటే, థాట్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ వెరీ డిఫరెంట్. అందరూ అనుకున్నంత ఈజీ కాదు. దాన్ని గనక పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే కింగ్ని చేయగలుగుతుందండి. లేదు దాన్ని గనక మిస్యూజ్ చేస్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, మెంటల్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అవలంబించే మెథడ్ల వల్ల మానసిక రోగులుగా తొందరలో తయారవుతారు. చాలామంది రోగులుగా తయారవుతారు. సో ఆ థాట్ ప్రాసెస్ అన్నది ఒక లైఫ్ జర్నీని మార్చేస్తుంది. చాలా డేంజరస్, చాలా చాలా డేంజరస్. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకునే విధానం ఉపయోగించుకోలేమన్నమాట. అంటే మనకి ఒక్కొక్క మూమెంట్లో ఒక్కో రకమైన ఆలోచన విధానం పుడుతూ ఉంటుంది అనమాట. ఒకరోజు కావాలనిపిస్తుంది, మళ్ళీ 1 గంట తర్వాత అవసరం లేదు అని అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక 10 నిమిషాల తర్వాత అసలు ఏం వద్దు అన్నటువంటి ఫీల్ పుడుతుంది. ఈ 3 ఆలోచనలు బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏవి పని చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తికి సరే కోటేశ్వరుడు కావాలని ఆలోచన ఉంటుంది. ఇంత లోపలికి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ విన్నాడు. ఈ కోటేశ్వరుడు ఎందుకు లేరా బాబు, ఇంక నాకు అవసరం లేదు అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ ఆలోచన కూడా పుట్టింది. ఇప్పుడు 3వ ఆలోచన పుట్టింది అనమాట. ఇవన్నీ వద్దు, నేను ఆధ్యాత్మిక వేత్తన అయిపోదామని అనుకుంటున్నాను అని చెప్పేసి నేను అనుకుంటాడు. ఈ 3వ ఆలోచన పుట్టింది. ఇప్పుడు 3 ఆలోచనలు బయటికి వెళ్ళిపోయాయి. అవి కర్మ రూపంలో వచ్చేసాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మొట్టమొదటి ఆలోచన ఏం చేస్తుంది? అతను కోటేశ్వరుని చేయాలనే ప్రయత్నం చేస్తుంది. 2వ ఆలోచన ఏం చేస్తుంది? కోటేశ్వరుడు కానీయకుండా చేస్తుంది. 3వ ఆలోచన ఏం చేస్తుంది? వీడిని కంప్లీట్లీ డిస్టర్బ్ చేస్తుంది. ఈ 3లో ఏది ఆల్ఫా లెవెల్లో పుట్టింది, ఏది బీటా లెవెల్లో పుట్టింది, ఏది గామా లెవెల్లో పుట్టింది అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడుతుంది. పాయింట్ ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. సో ఒకవేళ పొరపాటున గనక వాడి దరిద్రాన్ని అనుభవిస్తాడు అన్నది గనక ఆల్ఫానో డెల్టా లెవెల్లో పుట్టింది అనుకోండి, వాడి జీవితాంతం దరిద్రాన్ని అనుభవించాల్సిందే. ఏంటి ఇంత దారుణంగా ఉంటుందా అని అంటే చాలా దారుణంగా ఉంటుంది. చాలా వరస్ట్గా ఉంటుంది ఈ సిచ్యువేషను. ఈ సబ్జెక్టే చాలా వింతది. వీడికి ఏదో భక్తి పారవశ్యంలో తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు, స్వామి నీ సన్నిధిలో నేను చచ్చిపోతే చాలు అని చెప్పేసి అన్నాడే అని అనుకోండి, వీడిని బస్సులో తీసుకుని పోయేసి ఆ బస్సుని కింద తోసేస్తుంది. అటు చనిపోయిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మీరు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి వాడి మీద కసి లేదు, వాడి మీద కోపం లేదు. వాడెవడవాడు వాస్తవం చెప్పాలంటే ఆయనకి. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత అటు చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? షిరిడీకి వెళ్తూ ఉన్నప్పుడు బస్ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు. ఆడికి అదేంటి? అది మనకేమనిపిస్తుంది? నిజంగా బాబా ఉంటే కాపాడాలి కదా, వెళ్తున్నప్పుడు జరిగిపోయింది ఇదేంది అసలు అది ఇదని. వాళ్ళ కోరికలు అవన్నీ. నీ దర్శనం ఒక్కసారి నాకు కల్పించే స్వామి, ఇంకా నాకు అవసరం లేదు అని అంటారు. ఆడు ఏమవుతుంది? ఆ దర్శనం ఇస్తాడు, అయిపోయింది, క్లియర్, ఓవర్, నువ్వు అడిగా నేను ఇచ్చేసాను అని అంటారు. ఇంకొక దిక్కుమాలిన కోరికలు అందరూ కోరుకుంటుంటారు. అంటే అందరూ బాగుపడాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే జీవితంలో ఫెయిల్యూర్ కూడా చూశాను నేను నా అంత ప్రాక్టికల్ స్పిరిచువల్ పర్సనాలిటీ ఇంకోటి ఉండడు. ఎందుకంటే నేను దెబ్బలు తిన్నాను, మామూలు తినలేదు జీవితంలో. రాజభోగాలు అనుభవించాను, మామూలుగా అనుభవించలేదు. ఎవరు అనుభవించుంటారు? అంత బ్యూటిఫుల్ లైఫ్ని చూశాను. అండ్ అట్ ద సేమ్ టైం వర్స్ట్ లైఫ్ని కూడా చూశాను. దీని అన్నిటి గల కారణం ఏంటంటే థాట్ ప్రాసెస్. తెలిసి కూడా తప్పులు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రయోగాలు చేయాలి, తప్పదు. జీవితం మనం 100 మంది జీవితాలు మనం మార్చాలి అని అంటే మన జీవితంలో దెబ్బలు తినాల్సి వస్తుంది. సో దాంట్లో భాగంగా ఒక ఇన్సిడెంట్లు ఎలా ఉంటాయి అని అంటే, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, దేవుడా నాకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం సాల్వ్ చేసేయి, ఇది ఒక్కటి చేయి నా జీవితంలో, ఇంకా ఆ తర్వాత నేను ఒక్క కోరిక కూడా అడగను, నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు అని అంటాడు. మీరు నమ్మరండి, వాడికి ఆ కోరిక నెరవేరిపోద్ది. ఇక జీవితంలో దేవుడు సహాయం చేయడు, అయిపోయింది ఇంకంతే. జీవితం మాంకం. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఇంకా దౌర్భాగ్యమే. నువ్వు ఎవడు కోరుకోమని చెప్పింది అట్లాగా? అయిపోయింది, ఇంకా లేదు, ఇంకా నో, ఇట్ వోంట్ లిసన్. థాట్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ 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 డేంజరస్ ప్రాసెస్ ఇన్ ద వరల్డ్. అలాగని చెప్పి అది లేకుండా మనం బతకలేం. అదే భగవద్గీతలో చాలా బాగా చెప్పాడు అనమాట. కర్మలు చేయుట యందు నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలితమునకు నీవు కారణం కారాదు. అట్లని నీవు కర్మలు చేయటం మానరాదు. కర్మలు అనేవి ఆచరణీయమైనటువంటివి అని అంటే, థాట్ ప్రాసెస్ నువ్వు ఆపకూడదు. అలాగని చెప్పి నువ్వు కంట్రోల్ చేయకూడదు. అలాగని చెప్పి నువ్వు చేయడం అన్నది ఆపేసావు అని అంటే దాని ఫలితానికి నీవు కారణం కారాదు. అంటే ఒక
గొంగల పొరుగు నుంచి సీతాకోక చిలుక అవుతుంది. లెట్ దెమ్ డూ, దాని ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటట్టు వెయిట్ చేయాలి. అంతేగాని మధ్యలో పోయేసి మనము ఆ ప్యూపా పొజిషన్లో ఉన్నప్పుడు కనుక దాన్ని తీసేసాము అని అనుకోండి, ఏమైపోతుంది, అది పరిపూర్ణ బలవంతం అవ్వదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద పాయింట్ అనమాట. సిమిలర్లీ మనందరం ఏం చేస్తూ ఉంటాము అని అంటే కర్మకు కారణం అవుతున్నాం. రిజల్ట్ రాకముందే మనమే పోయేసి మనమే ప్రాసెస్ చేసేసి ప్రకృతికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాం. అందువల్లే ఫెయిల్యూర్స్ 99% ఉన్నారు, సక్సెస్ 1% ఉన్నాడు. సో థాట్ ప్రాసెస్ వర్క్ అవ్వాలి అని అంటే యూ నీడ్ 3 క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 ఫస్ట్ ఈస్ బిలీఫ్. బిలీఫ్ ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్ బిలీఫ్. అంతే. అది మీరు నిజం చెప్తున్నానండి, కర్రను మొక్కండి, కర్ర ఫలితం ఇస్తుంది. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి మొక్కండి సేమ్ బిలీఫ్తో, రెండు ఒకటే రిజల్ట్ ఇస్తాయి. మనసులో బిలీఫ్ లేకుండా వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు పోయి కొలిసినా ఒకటే, మామూలు కర్ర దగ్గర ఉన్నా ఒకటే. బిలీఫ్ ఎలా ఉండాలి అని అంటే ఇది జరిగి తీరుతుంది అన్నటువంటి ప్రగాఢమైన నమ్మకం. అంతే, అయిపోయింది. నేను స్వామిని కోరుకునేసా, స్వామిని కోరుకుని అయిపోయింది, ఇంకేం లేదు. జరుగుతుందా, జరగట్లేదా, వస్తుందా, రావట్లేదా అన్నటువంటి ఆలోచన ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ అ బిలీఫ్. బిలీఫ్ అంటే ఎలా ఉండాలి, నేను స్వామి దగ్గర చెప్పేశా, అయిపోయింది, ఇంకంతే. ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడేది. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళారు, ఎగ్జాంపుల్. ఆయన మీతో బాగా మాట్లాడారు, రావడమే రండి కూర్చోండి మాట్లాడారు. అంత మాట్లాడేసిన తర్వాత విష్ణు గారు కాఫీ తీసుకోండి అది ఇది అని చెప్పేసి అన్నారు. యూ హ్యాడ్ ఎ కాఫీ. సార్ నాకు కొద్దిగా స్టేట్లో కొద్ది వర్క్ ఉంది, నాకు మీరు, ఇది సెంట్రల్ రిలేటెడ్ వర్కే అన్నట్టు, మేము బాత్ దే రాం ఆప్కా కామ్ హో గయా అని చెప్పేసి అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి పక్కా హేనా, కన్ఫర్మ్తో హేనా అని చెప్పేసి అయితే అనరు కదా. ఎందుకని, యూ బిలీవ్ దట్. ఆ బిలీఫ్ పెట్టుకోవాలి. నేను స్వామి దగ్గరికి వెళ్ళా, వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల మీద నమస్కారంతో నేను చెప్పుకుంటున్నా, నాకు పని అయిపోయింది అంతే. లేదా బాబా దగ్గరికి వెళ్ళాను, బాబాకి నేను చెప్పేసాను, అయిపోయింది. శ్రద్ధ సబూరి ఉంది నాకు, ఇక ఆ పని అవుతుంది. అది నమ్మకం. ఓర్పు అనేది మనుషుల్లో లేదు ఈరోజు. ఓర్పు ఎలా ఉండాలి అని అంటే ఆ పని అయ్యేంత వరకు, అరే రేపు బాబాకి చెప్పానే, లేకపోతే స్వామికి చెప్పేసాను, అమ్మవారికి చెప్పేశాను, నేను శివుడికి చెప్పేస్తున్నాను, నేను పని అయిపోతుంది. ఓర్పు, వెయిట్ చేయాలి. ఆయన ప్రాసెస్లో ఉందేమో అన్నటువంటి ఓర్పు ఉండాలి. దట్ ఈస్ ఓర్పే కదండి, పాజిటివ్ దృక్పథం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓర్పు అని అంటే ఏంటి, అవుతుంది అన్నటువంటి నమ్మకమే కదా. యా, సో అది ఉండాలి. మూడవది కృతజ్ఞత. కోరిక నెరవేరిపోయిన తర్వాత యూ నీడ్ టు షో ద గ్రాటిట్యూడ్. అంటే దేవుడికి ఏదో మనం సమర్పించడము అలాంటివి. అంటే ఇప్పుడు దేవుడు ఆయనకు అడుక్కు తినేవాడైతే కాడు. వాస్తవానికి చెప్పాలి అని అంటే, నేను దేవుడికి ఇన్ని అభిషేకాలు చేయించాను, దేవుడు కొబ్బరికాయ, నిన్నేమైతే అడగలేదు, అస్సలు అవసరమే లేదు. ఆయన తయారు చేసుకున్న అతనికి చాక్లెట్ల కంపెనీ ఓనర్ పోయి డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి పండగ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి. సో ఆయనకి నీది అవసరం, నీకు రికగ్నైజేషన్. అంటే నా కోరిక నెరవేరింది కాబట్టి నేను ఇది ఇస్తున్నాను అని అంటే నెక్స్ట్ కోరిక నెరవేరుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ అన్నది మ్యాండేటరీ, ప్రతి ఒక్క వ్యక్తికి మ్యాండేటరీ. ఆ మూడింటిని కనుక మెయింటైన్ చేయడం కనుక జరిగితే లైఫ్లో వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనటువంటి లైఫ్ ఏర్పడుతుంది. హ్యాపీయెస్ట్ లైఫ్, ప్రతి కోరిక నెరవేరుతుంది. సో ఇక జీవిత చరమాంకం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవెన్ దో వరస్ట్ సిచ్యువేషన్లో కూడా బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఏమేమి కావాలి, అపారమైనటువంటి నమ్మకం. నమ్మకం అంటే ఏంటంటే స్వామికి చెప్పాను, స్వామి చూసుకుంటాను అన్నాడు, అంతే. రెండోది ఓర్పు. పనిలో ఉందబ్బా, అంత పెద్ద పని, స్వామి మిగిలిన అన్ని బిజీ అయిపోయి మిగిలిన అన్ని చూసి నా పని కూడా చూడాలి అంటే టైం తీసుకుంటాడు, అది ఓపిక ఉండాలి. మూడోది కృతజ్ఞత. స్వామి ఖచ్చితంగా చేస్తాడు, స్వామికి నేను ఏం చేయాలన్నది ముందే ప్రిపేర్ అయిపోవాలి ఇక్కడ. ఆ మూడు కనుక ఉన్నాయి అని అంటే థాట్ ప్రాసెస్ 1 బిలియన్% పనిచేస్తుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే, మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, థాట్ ప్రాసెస్ని పిల్లి ఎదురు రావాలని, కుక్క తప్పించుకొని వెళ్ళాలని చెప్పేసి వాటికి వాడేస్తూ ఉంటారు. ఫ్యూయల్ ఖర్చు అయిపోతూ ఉంటుంది వేస్ట్గా. థాట్ ప్రాసెస్ అన్నది ఒక ఫ్యూయల్ అండి, ఎనర్జీ. అది ఎంత మన దగ్గర స్టోర్ అయి ఉంటుందో దానిని బట్టి రిజల్ట్ వస్తుంది. అన్నెసరీ థింగ్స్కి అన్ని ఎనర్జీని వాడేస్తూ ఉంటారు, అది ఎవరికి తెలియదు పాపం. దానివల్లే కొంతకాలం తర్వాత చాలా ఇక్కట్లు ఏర్పడతాయి, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరవు, మానసిక సంఘర్షణ లోనవుతారు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో థాట్ ప్రాసెస్ ఈజ్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. దాంట్లో అవగాహన లేనటువంటి వారి దగ్గర మనం శిష్యరికం చేసిన, లేకపోతే వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పి మనం ఫాలో అయినా, కత్తి తీసుకుని మెడ మీద పెట్టుకున్నట్టు అంతే.
అది ఏ మూమెంట్లో తగ్గుతుందో తెలియదు. లైఫ్ ఇది వాస్తవానికి చెప్పాలంటే లైఫ్ ఒక్కొక్కడికి ఒక్కో థాట్ ప్రాసెస్ ఉంటుంది. మీకో థాట్ ప్రాసెస్ ఉంటుంది, నాకో థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇంకొక అతనికి ఇంకో థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది. అందరికి ఒకటే కాదు. అందరూ ఒకే లైన్ పట్టుకొని నాకు ఇది చేంజ్ అవ్వాలి అని అంటే యూనివర్స్కి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకే జిడ్జి కృష్ణమూర్తి ఒకటే అని అంటారు ఆయన, సృష్టిని ఎలా అయితే ఉందో అలాగే ఉండనివ్వండి, దాన్ని మీ యొక్క ఆలోచనలతో చిన్న భిన్నం చేయకండి అని అంటారు. అది అర్థం కాదు ఎవరికి. ఆలోచనలతో చిన్న భిన్నం చేయడం అంటే ప్రతి ఒక్క ఆలోచన ఒక మిజైలే. అది వెళ్ళిపోయేసి సృష్టిలో ఒక కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎన్టీఆర్ మూవీ ఒకటి ఉంది చూడండి, నాన్నకు ప్రేమతో. ఎక్కడో ఒక జరగాల్సిన ఒక చిన్న సంఘటన ఇంకెక్కడో ఉన్నటువంటి సంఘటన చేంజ్ చేస్తుంది అని అంటాడు అనమాట. సుకుమార్ మంచి డైలాగ్ అది. సో వాస్తవానికి నిజం. సునామీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ రావడానికి ఎవడో ఒక ఆలోచన కూడా కారణం ఏంటది. ఎవరై ఉంటుంది? మన ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా, నేను ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతో గడవలేకపోతున్నాను, హాయిగా కొన్ని 1 నెల 2 నెలల పాటు జాబ్కి సెలవు పెట్టేసి ఇంట్లో వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని అన్నారు. ఇప్పుడు అందరినీ అలాగే కూర్చోబెట్టింది చాలా మంది పరిస్థితి అదే. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు గతంలో ఆలోచించిన ఆలోచనలు అన్నీ వర్కౌట్ అయ్యాయా లేదా? లైక్ చిన్నప్పుడు 2 months కనుక స్కూల్కి సెలవులు ఇచ్చేస్తే బాగుండు అని అన్నారు. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. నాకైతే చాలా బాధగా ఉంటుంది ఒక్కోసారి. ఇంటర్మీడియట్ వాళ్ళని 10th వాళ్ళని పాస్ చేస్తూ ఉన్నప్పుడు నా బ్యాచ్కి పెట్టలేదే అని చెప్పి ఎంత బాగుంటుంది అని అంటే, అప్పుడు కోరుకున్న కోరిక ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అందరికి పాసిబుల్ అవుతుంది. అందరి ఆలోచనలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరి ఆలోచనలని మెటీరియలైజ్ చేయడానికి కోసం ఒక కరోనా అన్న ఒక ఇది క్రియేట్ అయింది. ఓకే, ఇది దీనివల్ల పుడుతుందండి, దీనివల్ల జరగదండి అని అంటూ ఏమీ లేదు. ఇది దీనికి ఎండ్ లేదు. కరోనా హ్యాస్ టు మనతో సహజీవనం చేస్తుంది. అది రాబోయే కాలంలో దాని యొక్క లెవెల్ తగ్గిపోయేసి ఫైనల్గా అది ఏమవుతుంది అని అంటే, మామూలుగా మ్యూటెంట్ చేంజ్ అయ్యి ఫైనల్గా రైనో వైరస్ లైక్ జలుబు వైరస్తో సమానంగా తయారైపోయేసి మనం ఆ హార్డ్ ఇమ్యూనిటీని పొందేస్తాం. ఇది పలానా రోజు ఇది ఎండ్ అవుతుంది అనడానికి లేదు. ఎందుకంటే సృష్టిలో ఒక ఎనర్జీ పుట్టిన తర్వాత ఎనర్జీకి చావు ఉండదు, ఎనర్జీకి ఎండ్ ఉండదు. అది ఇంకో రూపంలో మారి ఫైనల్గా అది ఒక భాగం అయిపోతుంది అంతే. అసలు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం. చాలా మనం ఎంత ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు ఏది పని చేయాలి? ఇప్పుడు ఒక మూమెంట్లో మీరు కంప్యూటర్ని తీసుకోండి సింపుల్గా. యూనో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చెప్పాము అని అంటే, ఒక దగ్గర ఎల్స్ ప్రోగ్రామ్ పెట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టాం. ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి, అంటే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా దాంట్లో, ఇఫ్ స్టేట్మెంట్, ఎల్ స్టేట్మెంట్ ఇలా ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ ఇన్ కేస్ సిస్టమ్ విల్ గో ఓవర్ఫ్లో, సిస్టమ్ కనుక ఎక్కువగా అయితే ఆఫ్ అయిపో అని చెప్పి ఇచ్చాం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం కింద ఏమి ఇచ్చామంటే మరలా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చామన్నమాట. ఇఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్ పర్ఫెక్ట్లీ యూ షుడ్ బి ఆల్వేస్ ఆన్. ఇప్పుడు ఏది తీసుకోవాలి చెప్పండి? ఏం జరుగుతుందో తెలుసా? ఆఫ్ ఆన్ జరుగుతూ ఉంటుంది. సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ప్రోగ్రామింగ్ ఏమైతే ఇచ్చామో ఇప్పుడు ఏం జరుగుతుంది? సిస్టంలో ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంటుంది. ఫైనల్గా ఏమైపోతుంది? క్రాష్ అవుతుంది. సిమిలర్లీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? డబ్బు కావాలి, భక్తి కావాలి, డబ్బు కావాలి, భక్తి కావాలి, డబ్బు కావాలి, భక్తి కావాలి, ఎదగలేం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. మా ఊర్లో ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు నాతో ఒక మాట అనేవాడు అనమాట, నేను ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోతున్నాను, నా జీవితంలో నేను టాప్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను అని అంటే, అవును మీ ఏరియాలో ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తున్నావు నువ్వు అని అన్న. ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేస్తున్నాను, అమ్మాయిని అట్లాగైనా మ్యారేజ్ చేసుకోవాలి అది ఇది అనేసి. నువ్వు ముందు ఆ అమ్మాయిని కనుక ఎత్తేసావంటే ఆ టాపిక్లో నుంచి నువ్వు సక్సెస్ అవుతావు అని అన్న. అది ఎట్లా అని అన్నాడు. వీడు ఈ అమ్మాయితో స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, రొమాన్స్ లైక్ టీవీ మూవీస్కి వెళ్ళాలని అనుకుంటున్నాడు, లైక్ పార్లర్స్కి వెళ్దామని అనుకున్నాడు, ఐస్ క్రీమ్ పార్లర్కి, వీటన్నిటికీ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కోరుకున్నప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలో, ముంబైకి వెళ్ళాలో, ఢిల్లీకి వెళ్ళాలి అని అన్నప్పుడు ఏది జరుగుతుందండి? ఏది జరుగుతుంది? దీనికి ఎక్కువ ఉంటుంది, లస్ట్కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అవును, ఇప్పుడు ఇది జరగాలి, ఇది జరగాలి, ఏది జరుగుద్ది? ఒక బండికి 2 ఇంజన్లు పెట్టి కదిలిస్తే ఎలా కదులుతుంది? సో మనందరం చేసి తప్పదే. మనం ఏం ఆలోచిస్తామో మనకి తెలియదు. ఈ మూమెంట్లో ఒక కోరిక కోరుకుంటాం, అది ఇంకో మూమెంట్లో ఇంకో వ్యతిరేకమైన కోరిక కోరుకుంటాం. ఈ కోరిక నెరవేరాలి కాబట్టి ఆ కోరిక నెరవేరదు, ఆ కోరిక నెరవేరాలి కాబట్టి ఈ కోరిక నెరవేరదు. దాట్స్ ఇట్. ఇదే థాట్ ప్రాసెస్. ఇది అర్థం కాక మనుషుల జీవితం సంఘర్షణలోకి లోనవుతూ ఉంది. ఒక్కసారి అర్థం చేసుకున్నాము అని అనుకోండి, కథ వేరే లెవెల్లో ఉంటుంది. మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సబ్జెక్ట్ మీద కొద్దిగా అవగాహనతో వచ్చి చెప్పేయడాలు, లేకపోతే బుక్స్ చదివేయడాలు, బుక్కులు ఉన్న మిడిమిడి జ్ఞానంతో ఇది తీర్చేది కాదు. తోలు ఒలిసిపోతుంది అనమాట చెప్పేవాడికి. సర్వ జీవితం సంక నాకిపోతుంది అని అంటారు కదా, అలా నాకేసినటువంటి వాడు మాత్రమే చెప్పగలుగుతాడు ఈ క్లాస్ని.
ఇది అంతే, ఇది వాడిని వాయించి అవతల పడేస్తుంది ప్రకృతి. ఎందుకంటే వాడు ట్రూత్ని బయటకు చెప్పాడు అని అంటే ఒప్పుకోదు యూనివర్స్. ట్రూత్ లవ్వర్కి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది థాట్ ప్రాసెస్ అండి. చాలా ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా సెగ్మెంట్లో డిస్కస్ చేద్దాం.